యూనివర్సిటీ క్లాస్రూంలో ఏం జరుగుతుంది? అక్కడ స్టూడెంట్స్కి, ప్రొఫెసర్స్కి మధ్య పవర్ డైనమిక్స్ ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. దీనివల్ల విద్యార్థులకు తమ హక్కులేంటో, తమ బాధ్యతలేంటో స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి ఓ డౌట్ ఉంటుంది. అదేంటంటే, క్లాస్లో మనమేదైనా ప్రశ్న అడిగామనుకోండి, ప్రొఫెసర్ మన మీద కోపం పెంచుకొని మార్కులు తగ్గిచ్చేస్తారేమోనని. చాలా కామన్ ఫీర్ అది. కానీ ఇందులో నిజమెంత? నిజంగానే మార్కులు తగ్గిస్తారా? అయితే అసలు విషయమేంటంటే, మార్కులు తగ్గించడమనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే మన గ్రేడింగ్ సిస్టమ్ని డిజైన్ చేసిందే అలా. ఏ ప్రొఫెసర్కి కూడా స్టూడెంట్ మీద పర్సనల్గా పక్షపాతం చూపే అవకాశం ఉండదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ భయం రావడం చాలా సహజం, కాదనట్లేదు. కానీ మన యూనివర్సిటీ ఎగ్జామ్ సిస్టంలోనే దీనికొక పక్కా సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే అజ్ఞాతం. అంటే పేపర్ రాసిన స్టూడెంట్ ఎవరో తెలిసే అవకాశమే ఉండదనమాట. సరే, అసలొక ఎగ్జామ్ పేపర్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్ని ఒక వైట్ పేపర్తో కవర్ చేసేస్తారు. సో ఐడెంటిటీ మొత్తం సీక్రెట్. ఆ తర్వాత సెకండ్ స్టెప్, ఆన్సర్ షీట్ మొత్తాన్ని ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు స్కాన్ చేస్తారు. ఇక ఫైనల్గా ఆ స్కాన్ చేసిన కాపీని ఒక్కరికీ కాదు, ఇద్దరికీ కాదు, ముగ్గురు వేర్వేరు ప్రొఫెసర్ల దగ్గరికి వాల్యుయేషన్ కోసం పంపిస్తారన్నమాట. చూసారా ఇక్కడ ఎన్ని లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉందో. పేపర్ దిద్దేవాళ్లకి స్టూడెంట్ పేరు తెలియదు, మొహం తెలియదు. అసలా పేపర్లు దిద్దేదెవరో స్టూడెంట్స్ కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆ ముగ్గురు ప్రొఫెసర్స్కి కూడా ఒకరికొకరు ఎవరో తెలియదు. ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ ఉన్నప్పుడు పక్షపాతానికి ఛాన్సే వేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కులు వేసేది ఎవరు రాశారు అని కాదు, ఏం రాశారు అన్నదాన్ని బట్టే. సో క్లాస్లో ప్రశ్నలడుగుతే మార్కులు పోతాయనే భయం అస్సలక్కర్లా. సరే, మార్కుల సంగతి పక్కన పెడితే ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. అసలు ఈ ప్రొఫెసర్స్కి జీతాలు ఎవరిస్తున్నారు? వాళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉండాలి? ఈ యాంగిల్లో కూడా చూద్దాం. మీకు తెలుసా, గవర్నమెంట్ జాబ్స్లో హయ్యెస్ట్ శాలరీ తీసుకునేది ప్రొఫెసర్సే. ఒక ప్రొఫెసర్ నెల జీతం సుమారుగా 2,70,000 రూపాయలు. అదే సీనియర్ ప్రొఫెసర్ అయితే 4 లక్షల వరకు కూడా సంపాదిస్తారు. ఇది చాలా పెద్ద అమౌంట్ కదా. మరి ఇంత డబ్బు ఎవరిది, ఎక్కడ్నించొస్తుంది? ఇదంతా మన డబ్బే, అంటే ప్రజల డబ్బన్నమాట. మనం కట్టే పన్నుల నుంచే వాళ్లకి జీతాలు వెళ్తాయి. ఈ డబ్బు ప్రయాణాన్ని ఒకసారి సింపుల్గా చూద్దాం. చూడండి, ఒక ఫ్యామిలీ సబ్బు, బియ్యం, నూనె లాంటివి కొంటుంది. దానిమీద ట్యాక్స్ కడుతుంది. స్టూడెంట్సేమో ఫీజులు కడతారు. ఈ డబ్బు, ఆ డబ్బు అంతా కలిసి గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ డబ్బుతోనే గవర్నమెంట్ ప్రొఫెసర్స్కి జీతాలిస్తుంది. దీనర్థం ఏంటి? ప్రొఫెసర్లు ప్రజాసేవకులు, అంటే పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళెవరికి సేవ చేయాలి? ప్రజలకు, అంటే విద్యార్థులకు, వాళ్ల తల్లిదండ్రులకు. వాళ్ళు చెప్పే పాఠం కోసమే ప్రజలు వాళ్లకి జీతాలిస్తున్నారు. అందుకే వాళ్లకొక ముఖ్యమైన డ్యూటీ ఉంది. అదేంటంటే క్లాస్లో 1 గంట పాఠం చెప్పాలంటే దానికోసం వాళ్లు కనీసం 3 గంటలు ప్రిపేర్ అవ్వాలి. ఇది వాళ్ల ప్రొఫెషనల్ బాధ్యత. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలు ప్రొఫెసర్స్ని ఎలా జవాబుదారీగా నిలబెడతాయి? కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక ప్రొఫెసర్ క్లాస్కి 2 రకాలుగా రావచ్చు. 1, పాఠం మీద పూర్తి పట్టు సాధించి బాగా ప్రిపేర్ అయి రావడం. 2, ఏమీ చూసుకోకుండా అలా పైపైన చెప్పడానికి రావడం. ఈ రెండింటి మధ్య తేడాను బయటపెట్టేదే స్టూడెంట్ అడిగే ఒక ప్రశ్న. మొదటి కథ చూద్దాం. ఒకసారి పీజీ క్లాస్లో ఒక ప్రొఫెసర్ గబ్బిలం అనే పోయం గురించి పాఠం చెప్తున్నారు. అప్పుడు ఒక స్టూడెంట్ లేచి, "సార్, ఆ కవితలో అరుంధతి సుతుండు అని వస్తుంది కదా, దాని అర్థమేంటి సార్?" అని అడిగాడు. పాపం ఆ ప్రొఫెసర్కి దానికి సమాధానం తెలీదు. ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ సమాధానం ఆ స్టూడెంట్కి అస్సలు నచ్చలేదు, కన్విన్సింగ్గా అనిపించలేదు. చూసారా, ఒక్కోసారి మనం అక్కడితో వదిలేస్తే తప్పుడు సమాచారమే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంది. ఇక రెండో కథ, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్లా ఉంటుంది. ఒక ప్రొఫెసర్ శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం గురించి చెప్తున్నారు. అందులో "నేనే భూతాన్ని, గీతాన్ని, యజ్ఞోపవీతాన్ని" అనే లైన్ వచ్చింది. అప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, "సార్, యజ్ఞోపవీతం అంటే ఏంటి? శ్రీశ్రీ దాన్నెందుకు వాడారు?" అని. దానికి ఆ ప్రొఫెసర్ చాలా నిర్లక్ష్యంగా, "అదో తాడు. శ్రీశ్రీకి కొంచెం పిచ్చి, ఏది పడితే అది రాస్తాడులే"
అని చెప్పేశారు. ఎంత సింపుల్గా తీసిపారేశారో చూడండి. ఇలాంటి టైంలోనే స్టూడెంట్ స్పందించడం చాలా అవసరం. కానీ ఆ స్టూడెంట్ ఊరుకోలేదు. చాలా ధైర్యంగా లేచి, కాదు సార్, మీరు తప్పు చెప్తున్నారు. యజ్ఞోపవీతమంటే జంధ్యం, దాన్ని తయారు చేసేది నేత కార్మికులు, అంటే పద్మశాలి కులం వారు. శ్రీశ్రీ ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఆ పదం వాడారు అని కరెక్ట్ చేశాడు. చూసారా, బాగా రీసెర్చ్ చేసి అడిగిన ఒక్క ప్రశ్న ప్రొఫెసర్ని కరెక్ట్ చేయగలదు, మొత్తం క్లాస్కి అసలు విషయం తెలిసేలా చేయగలదు. అంటే ప్రశ్నలు అడగటం అనేది కేవలం డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కాదు, సరైన నాలెడ్జ్ని అందరికీ పంచడానికి కూడా. సో ప్రశ్నలు అడగడం వల్ల చాలా జరుగుతుంది. ఇది ప్రొఫెసర్స్లో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. క్లాస్లో అందరికీ సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులే చివరికి పెద్ద పెద్ద సామాజిక మార్పులకు దారితీస్తాయి. అందుకే ఇప్పుడు బాధ్యత ఎవరిమీద ఉంది? ప్రశ్నించేవాళ్లమీదే. ఎందుకంటే ప్రశ్న అనేది మార్పుకు దారితీసే ఒక పవర్ఫుల్ టూల్. ఒక చాలా ముఖ్యమైన మాట గుర్తుంచుకోవాలి. ప్రశ్నించడం మొదలయ్యే వరకు సమాజం మారదు. పాఠం అర్థం కానప్పుడు అడగడమనేదొక బాధ్యత, అది హక్కు మాత్రమే కాదు. మరి సమాజాన్ని మార్చబోయే ఆ తరువాతి ప్రశ్న ఏంటి? అది ఎవరినుంచి రాబోతోంది? ఎందుకు రాకూడదు? ఆ ప్రశ్న మన నుంచే. ఆలోచించండి.